సృష్టి ధర్మం. సృష్టి అంటే అందరికీ తెలుసు కదండి, బాగా తెలుసా? ఓకే. ఈ సృష్టి అనేది ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదు, బాగా అర్థం చేసుకోవాలి. కేవలం పగలు రాత్రి, సంవత్సరాలు యుగాలు కాదు సృష్టి అంటే. పరిణామ క్రమంలో తనదైన శైలిలో సాగిపోతుండడమే సృష్టి అంటే. అన్ని స్థాయిల్లో సమిష్టి ఆలోచన క్రియారూపాలే సృష్టి అంటే. నిరంతరం ఎన్నో లోకాల, ఎన్నో అంశాత్మల ఉద్భవమే సృష్టి అంటే. నిత్యం ఎన్నో రకాల నూతన సంగీత, సాహిత్య, నృత్య కళల ఆవిర్భావమే సృష్టి అంటే. నిరంతర నూతన సృష్ట్యాదులను ఆస్వాదిస్తూ సృష్టి ధర్మాన్ని అనుసరించడమే మనం ఒకానొక ముఖ్య ధర్మం. ఓకే. ఓకే, సృష్టి ధర్మం, అవునా? ఎందుకంటే నిరంతరం ఎన్నెన్నో మార్పులు ఉంటాయి సృష్టిలో. మనం వాటిని కొన్ని గమనించగలుగుతాం, కొన్ని గమనించలేము. ఈ సృష్టిలో ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తూ ఆ ధర్మాన్ని మనం అనుసరించడమే మనం చేయాల్సింది ఇక్కడ. దాన్ని చెడగొట్టుకుంటే చాలు, ఇంకా మనం ఏం చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. సో ఈ సృష్టి అంటే ఏంటి అన్నది ఒక చిన్నారి అడిగింది వాళ్ళ అమ్మను, అమ్మ బాబు ఎప్పుడు పుట్టాడు అని. బాబు పుట్టిన తేదీ చెప్పింది అమ్మ. నేనెప్పుడు పుట్టాను అనింది. ఆ చిట్టి తల్లి పుట్టిన తేదీ చెప్పింది అమ్మ. నువ్వెప్పుడు పుట్టావు అడిగింది. ఆమె చెప్పింది. ఈ కుక్క పిల్ల ఎప్పుడు పుట్టింది అని, పెద్ద కుక్కను చూపించి దానికి పుట్టింది అని. ఆ చెట్టు ఎట్లా పుట్టింది, పిల్లలు ఎట్లా కదా అడిగేది, విత్తనం నుంచి పుట్టింది అని. మరి విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది? నో ఆన్సర్. ఓకే. మరి ఈ గాలి నీళ్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? ఆ సృష్టి ద్వారా వచ్చాయమ్మా అనింది. మరి సృష్టి ఎట్లా పుట్టింది? ప్రశ్నే సమాధానంగా ఉన్న ప్రశ్న ఇది. కానీ దీని సమాధానం కోసం ఎందెందరో మహానుభావులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా దాని యొక్క సృష్టి యొక్క ఆవిర్భావాన్ని చెప్తూ ఉన్నారు. సృష్టి అంటే ఇదే అని, ఇదే కరెక్ట్ అని చెప్పేసి. కొందరు సృష్టి అంటే శూన్యం నుంచి వచ్చింది, కొందరు ఇది పారదర్శకమైన పదార్థం అని చెప్పి, కొందరు ఇది గోళాకారంగా ఉందని కొందరు, కాదు బల్లపరుపుగా ఉందని కొందరు. సో ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికోసం వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే సృష్టి అనేది ఉంది, దాంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? ఇంతవరకు మనకు తెలుసు. ఓకే. ఈ సృష్టిలో ఎన్నెన్నో నాగరికతలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలంలో ఉన్న ఈ నాగరికతలు, ఇంతకంటే గొప్పమైన నాగరికతలు సముద్రాల్లో కలిసిపోయినాయి, భూమి కింద ఉన్నాయి. అంటే ఏంటి? సృష్టి అనేది కేవలం మనకి చూసిందే కాదు, ఇంతకుముందు అనేక సృష్టిలు జరిగినాయి, అనేక నాగరికతలు ఉన్నాయి, అవన్నీ సముద్రాల్లో ఉన్నాయి. ద్వారకలో ఇప్పుడు కూడా ద్వారక మురిగిపోయింది కదా ఆ సముద్రంలో, ద్వారక లోపల ఉంది అని చెప్పేసి. సో రికార్డు పరంగా కూడా చెప్తున్నారు అది ఉంది అని చెప్పేసి. సో ఇవన్నీ ఎన్నో కలిసిపోయినాయి. మరి ఈ సృష్టి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అందుకే ఈ సృష్టి గురించి తెలుసుకుంటే మనం ఎక్కడున్నాం, మనం ఏంటో మనకు అర్థమవుతుంది. లేకపోతే మన సమస్యలే మనకు గొప్పవని ఇస్తే మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం, మనకంటే తెలిసిన వాళ్ళు లేరనుకుంటాం, నాకున్న జ్ఞానం గొప్పది అనుకుంటుంటాం. ఇలా రకరకాలుగా మనం అనుకుంటూనే ఉంటాం. ఏది మనకంటే పెద్దది పక్కన ఉన్నా దాని గురించి తెలియనప్పుడు మనమే గొప్పవాళ్ళని భావన ఉంటుంది మనకు. అందుకే ఎప్పుడు కూడా మన పక్కన పెద్ద గీతను పెట్టుకుంటూ ఉండాలి. అంటే జ్ఞానవంతుల పక్కన మనం ఎప్పుడు ఉంటూ ఉండాలి. ఉన్నప్పుడు మనకెంత తెలుసో తెలిసిపోతుంది, ఇంకా ఎంత తెలుసుకోవాలో అర్థమవుతూ ఉంటుంది. సో ఈ సృష్టి గురించే కాదు, మన గురించి కూడా మనకు సరిగా తెలియదు, అవునండి? అందుకే ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, మనకు తెలియనప్పుడు
మనకేదో కొంత ధర్మం తెలిసింది, లేదా కొంత ఎనర్జీస్ ఉన్నాయి, కొంత జ్ఞానం తెలుసు. ఈ తెలిసిన జ్ఞానంలోనే మనము చాలా విషయాలను సమీక్ష చేస్తూ ఉంటాం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇదంతా చేస్తూ ఉంటాం. సో ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరు క్షణానికి మారిపోతూ ఉంటుంది, వెంటనే మారిపోతూ ఉంటుంది. ఎందుకు? స్థిరమైన జ్ఞానం లేకపోవడం వల్ల, అనుభవ జ్ఞానం లేకపోవడం వల్ల. శక్తివంతుడే, ఏమైనా చేయగల సమర్థత నీకుంది, అయినా సరే ఎందుకు ఆలోచన స్థిరంగా లేదు నీకు. శక్తి ఉన్నంత మాత్రాన, జ్ఞానం ఉన్నంత మాత్రం నువ్వు స్థిరంగా ఉన్నావని గ్యారెంటీ చెప్పలేవు. సో దానికి ఎప్పుడు కూడా నీకు వివేకం కావాలి, విజ్ఞానం కావాలి, జాగరూకత కావాలి. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. బర్బరీకుడు అని పేరున్నారండి. బర్బరీకుడని ఘటోత్కచుడి కుమారుడు. ఘటోత్కచుడు ఎవరు? భీముడి కుమారుడు. భీముడు ఎవరు? పాండరాజు కుమారుడు, పాండవుల్లో ఒకడు. అవునా? ఓకే, అది అంత గతం. సో ఇక్కడ ఈ బర్బరీకుడి కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ అంటే మనిషి జ్ఞానం ఉండొచ్చు, శక్తి ఉండవచ్చు, సామర్థ్యం బాగుండొచ్చు, అయినా సరే నీ ఆలోచనలో జాగరూకత లేకపోతే, సరైన ఆలోచన లేకపోతే ఎంత నష్టం వస్తుంది అని చెప్పడానికి ఈ బర్బరీకుని కథ చాలా ఇంపార్టెంట్. ఇది మహాభారతంలో ఉంది. ఇది ఒక వింతైన పాత్ర, ఇది బర్బరీకుడి కథ. ఈ మహాభారతం మీద చూస్తే నువ్వు తవ్వే కొద్దీ అనేక పాత్రలు బయటకు వస్తుంటాయి, అనేక విజ్ఞానాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకే పత్రిక చెప్పారు, నాకు ఇష్టమైన పుస్తకం ఏదైనా అడిగితే ఆయన మహాభారతం అని చెప్పారు ఆయన. ఎందుకు? మన జీవితంలో వచ్చే అనేక కష్టాలు, నష్టాలు, లాభాలు, ఏవైనా సరే అనేక సమస్యలకు మహాభారతంలో ప్రతిదానికి ఒక కథ ఉంటుంది, ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. అది కూడా చదివితే మనకు తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మహాభారతం చదవండి. మన లైబ్రరీలో కూడా ఉంది మహాభారతం. ఆంధ్ర మహాభారతం ఉంది, సంస్కృత మహాభారతం లేదు, ఆంధ్ర మహాభారతం ఉంది, చదవండి. సో దాంట్లో చెప్పబడింది ఈ కథ. సో ఘటోత్కచుడికి అహిలావతికి పుట్టినవాడు ఈ బర్బరీకుడు. ఇతను గత జన్మలో ఒక యక్షుడు. ఒక శాప కారణాన ఈ ఘటోత్కచుడికి పుట్టాడు. ఓకే, అతను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడు. దేవి ఉపాసకుడు కూడా. సో ఆ ఉపాసనకు దేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక 3 బాణాలు వరంగా ఇచ్చింది. ఎన్ని బాణాలు? 3 బాణాలు. అవి ఎప్పుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు ఆయన్ను. అంటే 3 బాణాలు ఉంచుకున్నామని త్రిబాణధారి అంటారు. సో ఆ టైంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోవాలి. అప్పుడు దాన్ని చూడాలని ఈయనకు అనిపించింది, యుద్ధాన్ని చూడాలని చెప్పేసి. అమ్మకు చెప్తాడు, అమ్మ నేను ఆ యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఒక మాట చెప్తాడు, ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళ పక్షాన నేను పోరాడతాను అన్నాడు. తల్లికి చెప్పేసి వెళ్తాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇరుపక్కల యుద్ధం జరుగుతుంది. ఎక్కడైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ పక్కన నేను పోరాడి నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఓకే నాయన వెళ్ళిరాను. సో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కురుక్షేత్ర ఆ సంగ్రామం దగ్గరికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు అందరిని అడుగుతున్నాడు. భీష్ముని అడిగాడు, ఈ యుద్ధం గీన జరిగితే ఎన్ని రోజుల్లో మీరు దీన్ని సమాప్తి చేస్తారు అని. ఆయన భీష్ముడు నేను 20 రోజులు అన్నాడు. ద్రోణుడు 24 రోజులు అన్నాడు. కర్ణుడు 25 రోజులు అన్నాడు. అర్జునుడు 26 రోజులు అన్నాడు. అంటే ఎవరెవరి వీలు బట్టి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో అక్కడ ఇదంతా గమనిస్తున్నాడు. ఎవరు? దూరంగా ఉన్నాడు ఈయన, బర్బరీకుడు. సో ఆయన చూశాడు కృష్ణుడు. ఇదంతా అయిపోయినాక ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్ట్రైట్గా కృష్ణులాగా వెళ్ళలేదు, కొంత వేషం మార్చుకొని బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. ఏనైనా ఏం చూస్తున్నావు అన్నాడు. వీళ్ళంతా ఈ యుద్ధ సమాప్తి గురించి చూస్తున్నారు కదా, సరే నీకు అవకాశం వస్తే నువ్వు ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని పరిసమాప్తం చేస్తావు అన్నాడు. 1 నిమిషము అన్నాడు. 1 నిమిషం. వెంటనే కృష్ణుడు దిగ్భ్రాంతికి గురైనాడు. చాలా ఆశ్చర్యపోయాడు. 1 నిమిషంలో ఎట్లా సాధ్యమవుతుంది?
అని అడిగాడు. ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలు చూపించాడు. దీనివల్ల సాధ్యమవుతుంది, ఇవి నాకు దేవి వరప్రసాదం వల్ల ఇవ్వబడ్డాయి, ఇది ఎట్లా నమ్మాలి నిన్ను అన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ 3 బాణాల్లో మొదటి బాణం వేస్తే ఎవరెవరిని దీన్ని చంపాలా అనేది ఐడెంటిఫై చేస్తుందంటది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆ బాణం వదిలితే ఎవరిని చంపాలని తొందరగా ఐడెంటిఫై చేస్తుంది, సెకండ్లలో అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ రెండో బాణం వేస్తే ఎవరిని చంపకూడదు అన్నది అది ఐడెంటిఫై చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇక 3వ బాణం వేస్తే ఎవరెవరిని చంపాలనుకున్నారో అది వాళ్ళందరినీ మాత్రం చెప్పేసి వచ్చేస్తుంది, అంతే. అందుకే 1 నిమిషంలో జరిగిపోతుంది అన్నాడు. అప్పుడు ఆలోచించాడు, కొంచెం చూశాడు, తన దివ్య చక్షు ద్వారా అసలు వీడు ఎవడని చూశాడు. చూస్తే తనకు అర్థమైంది. ఓకే అనుకుని వీడికిన ఇక్కడ యుద్ధంలో ఉంటే వీడు తప్ప ఇంకెవరు ఉండరు, ఇంకెవరుంటారు అక్కడ. సో అందుకే ఏం చేశాడంటే ఆయన, నాకు నమ్మకం లేదన్నాడు. వాడి కోపం వచ్చింది, రోషం వచ్చింది. దేవి ఇచ్చినది ఇది, నమ్మకం లేదంటావు, సరే నువ్వు ఒక చూపించు, నేను చూపిస్తాను, దానికి నిరూపిస్తాను అన్నాడు. సరే ఒక రావి చెట్టు చూపించాడు, దాంట్లో ఆకులన్నీ రాలిపోవాలన్నాడు. ఓకే అన్నాడు. సో ఆయన కళ్ళు మూసుకొని ఒక క్షణం దేవి ప్రార్థన చేసే లోపల ఈయన ఒక ఆకు తీసి తన చెప్పు కింద పెట్టుకున్నాడు. సో వదిలాడు, బాణాన్ని వదిలాడు. సో ఆకులు మాత్రం రాలన్నాడు కదా, అన్ని ఐడెంటిఫై చేశారు, ఆకులనంతా వచ్చేసింది. చెట్టు నాకు ఆకులు ఒకటైనా ఇంకా ఉంటాయి కదా, ఏముంటాయి, పక్షులు అవి ఇవి రకరకాల జంతువులు అన్నీ ఉంటాయి. ఈ రెండో బాణం వెళ్ళి సో వాటిని అంతా ఐడెంటిఫై చేసింది, అవి చావకూడదని చెప్పేసి. ఓకే, ఈ మొదటి బాణము వేసినప్పుడు అన్ని ఆకులను ఐడెంటిఫై చేసింది కదా, మళ్ళీ ఈయన దగ్గర కాలు దగ్గరికి వచ్చింది, తన కాలు దగ్గరికి వచ్చేసింది. అది వచ్చేసి ఇంకా ఇది ఈయన ఆశ్చర్యంగా తనకేమీ తెలియనట్టుగా అమాయకుడు మాదిరి, అరే ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, పొరపాటుగా ఆ ఆకు మీ కాలు కింద ఉందేమో చూడండి అన్నాడు. వెంటనే తీసేయండి కాలు, లేదంటే ఆ బాణం మీ కాళ్ళు నుంచి వెళ్ళి అది దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అంటే వెంటనే కాలు తీశాడు, అక్కడ ఆకుంది, ఐడెంటిఫై చేశాడు. సో 3వ బాణం వదిలేశాడు, ఆకులు మాత్రం రాలాయి, పక్షులు జంతువులు అన్నీ అట్లాగే ఉన్నాయి. అంటే ఈయనగా అర్థమైపోయింది ఇది కాదులే. సో ఈయన ఎందుకు వచ్చావు అన్నప్పుడు చెప్పాడు, నా తల్లికి మాట ఇచ్చి వచ్చాను, ఎక్కడైతే బలహీనులు ఉంటారో వాళ్ళ పక్కన నేను యుద్ధం చేస్తానని చెప్పాను కదా. అట్లాగా సరే వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనులు, ఇప్పుడు పాండవుల్లోనూ కౌరవుల్లోనూ ఎవరు బలహీనులు? కౌరవుల పక్క 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, పాండవుల పక్క 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. మరి ఎవరు పక్క ఉంటావు అంటే నేను పాండవుల పక్క పోతానన్నాడు. నువ్వు మరి పాండవులకు పక్క పోతే కౌరవులు బలహీనపడతారు కదా. అవునవును, కరెక్ట్. నేను కౌరవుల పక్క పోతాను అన్నాడు. నువ్వు కౌరవుల పక్క పోతే పాండవులు బలహీనపడతారు కదా, మరి ఎట్లా అన్నాడు. అవును కదా, అంటే నేను ఏ పక్క పోయినా బలంగా తయారవుతుంది, ఇతరులు బలహీనం అవుతారు, ఇప్పుడు నేనేం చేయమంటారు, అసలు మీరెవరు అని అడుగుతాడు. సరే నేనెవరు నీకు చెప్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు. నేను ఏం చెప్తే అది చేయాలి, అది మాట ఇవ్వు అన్నాడు. సరే అని ఇస్తాడు. అప్పుడు తను చెప్తాడు, నేను కృష్ణుడిని ఏం చెప్పాడు, మీరు కృష్ణుడు అయితే మీరు ఏం చెప్తే అది నేను చేస్తానన్నాడు. సో చేయడానికి ముందు నువ్వెవరో చెప్తాను, నువ్వు పూర్వజన్మలో యక్షుడివి, ఒక శాప కారణంగా ఇక్కడికి వచ్చావు. ఈ కలియుగంలో ద్వాపర యుగంలో అధర్మం బాగా పిచ్చు పెరిగిపోతోంది, అందువలంతా దేవతలంతా వచ్చి నన్ను వేడుకున్నారు, మీరు ఏదో ధర్మపాలన చేయాలన్నారు. సరే నేను మానవ రూపంలో వస్తానని చెప్పాను. అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు అంటూ నువ్వు వెంటనే ఒక మాట అన్నావు, ఈ మాత్రం చేయడానికి దేవుడు దిగి రావాలా అని అన్నావు. అప్పుడు బ్రహ్మ దానికి కోపించి ధర్మ అధర్మాల మధ్య ఉన్నప్పుడు మొదటిగా నువ్వే బలవుతాని శాపం పెట్టాడు. ఆ శాప కారణంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. సో ఇక్కడ వచ్చింది ప్రాబ్లం వచ్చింది కదా, ధర్మము అధర్మం అన్న పాయింట్ మధ్యలో ఉన్నాడు ఇక్కడ. సో నీకు ఎట్లయినా నువ్వు బలి కాక తప్పదు, కాబట్టి నీకు ఒక రకంగా శాప విమోచనం కూడా. సో నిన్ను జయించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇక్కడ ఈ 18 అక్షౌహిణ సైన్యంలో ఎవరు కూడా లేరు. సో ఈ మహాకార్యం తలబెట్టే ముందు ఒక బలవంతుడు ఒక యోధుని బలి ఇస్తే కార్యం ధర్మంగా సాగుతుంది, అందువల్ల నిన్ను నువ్వే చంపుకో, నీ తలని తీసి నాకు ఇవ్వు అంటాడు కృష్ణుడు.
ఓకే ఇచ్చేస్తాను, కానీ నేను యుద్ధాన్ని చూడాలని వచ్చాను కదా, ఇప్పుడు నేను నా తలను తీసిస్తే నేను ఎట్లా చూస్తానంటే అది నేను చూపిస్తాను కదా నీకు, ముందు తలను తీసి ఇవ్వు అన్నాడు. ఓకే తలను తీసిస్తానే ఆయన ఆ తలను తీసుకెళ్ళి పెద్ద కొండ మీద గుట్ట మీద పెట్టి ఇక్కడి నుంచి నువ్వు చూస్తూ ఉండు, మొత్తం కనబడుతుంది నీకు సైన్యం అంతా కూడా అన్నాడు. ఓకే అన్నాడు. సో ఆ తర్వాత యుద్ధం జరిగిపోయింది. ఇంకా పాండవులు కూడా మా అంత వీరు లేరు శూరులు లేరు అంటున్నాడు. అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడి దగ్గరికి తీసుకెళ్ళాడు. వీడు ఎవరు అంటే బర్భరీకుడు, భీముడు మనవుడు. అంటే భీముడు కొంచెం బాధపడతాడు, అరే ఎంత పొరపాటు అయిపోయింది ఇక్కడ అని. సరే ఇప్పుడు నువ్వేం చూసావో చెప్పు అన్నాడు. నేను ఇక్కడి నుంచి ఒక చక్రం మొత్తం తిరుగుతూ ఉంది, ఎక్కడైతే అధర్మం కనిపిస్తుందో అక్కడంతా చంపేస్తా ఉంది, కాళీమాత 1000 నాలుకలతో అధర్మాన్ని నశింపజేస్తా ఉంది. వీళ్ళంతా ఆ రెండే ఇక్కడ చేసినది, వీళ్ళంతా కూడా ఊరికే రూపంలో ఇది ఉన్నారు కానీ చేసిందంతా అదే, ఆ రెండే చేశారు అని చెప్పి అతను చెప్పేసి శాప విమోచన జరిగి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఈ కథ చెప్పడానికి కారణం ఏంటో మీకు అర్థమైందా? నాకు ధర్మం తెలుసు లేదని జ్ఞానం ఉంది అని రకరకాలుగా మనం భావిస్తుంటాం. అక్కడికిన నీకు జాగ్రత్త లేకపోతే, జాగరూకత లేకపోతే, విచక్షణ లేకపోతే, సో నువ్వు అధర్మ పక్క చేస్తున్నావో ఆ ధర్మ పక్క చేస్తున్నావో నీకు తెలియదు. అందువల్ల చాలా జాగ్రత్తగా నువ్వు ఉండి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడానికే ఈ ధర్మం అధర్మం అనేది నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది ఈ సృష్టిలో లోపాలు ఉన్నాయి, దీన్ని సరిచేయాలి, మేము సరిచేసాము, మా గురువులు సరిచేశారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవునా? నిజంగా సృష్టిలో లోపం ఉంటే మనం సరిచేయడానికి మన చేత అవుతుందా? ఎవరికైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అలా భావిస్తూ ఉంటారు చాలా మంది. అలా చాలా సంస్థలు ఉన్నాయి ఆ విధంగా చెప్పడానికి. సో ముందుగానే చెప్పుకున్నాం, సృష్టి అనేది ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదని చెప్పేసి. సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు అక్కడ సజావుగా జరిగే ఏర్పాట్లు జరిగిపోయాయి. దానితో పాటే మనిషి అనుభవించడానికి కావలసిన స్వేచ్ఛ కూడా ప్రసాదింపబడింది. కానీ మనిషి దాన్ని అలుసుగా తీసుకుని వినాశనకరమైన ఆలోచనలతో, స్వార్థపు ఆలోచనలతో, అన్నీ నాకే దక్కాలన్న పేరాశతో, తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశిస్తూ తన మనుగడకే ముప్పు తెస్తున్నాడు. ఇప్పుడు శరీరం ఈ సృష్టి చేసిందే కదా, మనకే వచ్చిందా? ఇది తల్లిదండ్రి ద్వారా వచ్చింది. తల్లిదండ్రులు ఎట్లా వచ్చారు? ఆ తల్లిదండ్రి ద్వారా. సో వాళ్ళు ఎట్లా వచ్చారు? సృష్టి ద్వారా వచ్చారు. సో ఏది ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ వచ్చేది ఏంటి? సృష్టిని భాగం. ఈ శరీరంలో కూడా నా ఇష్టము, నా శరీరం కదా, ఏదైనా తింటాను నువ్వు అడ్డదిడ్డంగా వేసావనుకో, మనకు దీన్ని ఎలా తెలియజెప్పాలో తెలుస్తూ ఉంటుంది బాడీకి. దానికి చాలా సిగ్నల్స్ ఇస్తుంది, మనకు అనేక రకాలుగా సిగ్నల్స్ ఇస్తాయి. దేహం నువ్వు కాదు, దేహంలోకి నువ్వు వచ్చావు. దేహం వేరు, నువ్వు వేరు. అవునా? సో దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, సృష్టికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. సో ఇక్కడ సృష్టి ధర్మం గురించే మాట్లాడుకుంటాం మనం. ఈ సృష్టికి చిన్న పెద్ద, భేదాభికి ఇలాంటివన్నీ తేడాలు ఏం లేవు. స్థూలము సూక్ష్మ భేదాలు ఏం లేవు. సామాన్యులు అసామాన్యుల తేడా లేదు. సృష్టి కార్యానికి సహకరించే వాళ్ళకు సహకారం అందిస్తుంది, సృష్టి వినాశనానికి సహకరించే వాళ్ళకు సహాయం అందించబడదు. ప్రతి జీవికి చిన్న చీమ నుంచి మనకు కంటికి కనపడే వాటి నుంచి కనపడే వాటి వరకు ప్రతి జీవికి ఆహారం ఆ సృష్టి తయారు చేసింది రెడీగా, నువ్వు తీసుకోవడమే. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే సృష్టి అంటే ఎంత గొప్పగా ఉంది, దాని ధర్మం ఎంత చక్కగా నిర్వర్తిస్తోందని మనకు అర్థమవుతుంది. లేదంటే ఇంతవరకు మనకు ఆలోచన ఏం రావు. ఎంతసేపు ఉన్నా నేను నా ప్రపంచం ఇలాగే ఆలోచిస్తుంటాం. సృష్టి అన్న పాయింట్ మనం ఎప్పుడో మర్చిపోయాం. నేను సృష్టిలో ఒక ఉన్నాను అన్న పాయింటే లేదు. సృష్టి అన్న మాట ఎక్కడికి మన మాటల్లో కూడా ఎక్కడా రాదు. అప్పుడప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి సృష్టి అన్న పదం వాడుతూ ఉంటాం. ఇంకా సామాన్యులైతే సృష్టి అన్న పదమే రాదు. నేనే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్నెన్ని గొప్ప విశేషాలు ఉన్నాయని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే అన్ని చెప్పడానికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఈ తేనెటీగ జాతికి చెందింది, ఒక కందిరీగ ఉండేది. సో అది జీవితంలో ఒకేసారి మాత్రమే గుడ్లో పెట్టి చనిపోతుంది. తన పిల్లలు అది చూడు. సృష్టిలో అదొకటి, ఎంత విచిత్రమో.
సో తాను పెట్టిన గుడ్లను తాను ఎన్నడూ చూడదు, తన పిల్లలుగా వచ్చేదానికి కూడా చూసే అవకాశం లేదు. కానీ మరి గుడ్లు పెట్టిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత దానికి ఆహారం కావాలి కదా. చిన్న పిల్లలు ఎట్లా తింటాయి, ఎట్లా సంపాదిస్తాయి? కానీ సృష్టి ఏం చేసింది అంటే దానికి అది గుడ్లు పెడతానే, గుడ్లు పెట్టిన వెంటనే అది గడ్డి పురుగులు ఉంటాయి తన చుట్టూ, వాటిని ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుంది ఆ పురుగు. అంటే ఏంటి, అది అపస్మారక స్థితిలోకి వెళ్తుంది పురుగు. ఇప్పుడు మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే అనస్థీసియా ఇస్తారు కదా, మనకేం చేస్తున్నాడో మనకేం తెలియదు, ఏం కోస్తున్నాడో తెలియదు, ఏం తీస్తున్నాడో తెలియదు, అవునా అండి? సో అట్లాగే సో మనిషి చనిపోడు, కానీ అపస్మారక స్థితిలో ఉంటాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మెలకులోకి వస్తాడు, మనకు నొప్పి వస్తుంది, ఏ పాట తీశాడు ఏం తీశాడని. సో ఇక్కడ కూడా తన చుట్టూ ఉన్న గడ్డి పురుగులను ఎక్కడ కుట్టాలో అక్కడ కుట్టిన తర్వాత అవి అచేతన అవస్థలోకి వెళ్ళిపోతాయి, అంటే స్పృహ లేకుండా పడిపోతాయి. వాటిని తీసుకొచ్చి ఆ గుడ్ల దగ్గర పెడుతున్నది. అంటే ఒక రకంగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. అది శవం కాదు. ఆ శవం ఒకవేళ నిజంగా శవం అయిపోతే ఆ పిల్లలకు ఆహారంగా పనికిరాదు, అది విషప్రాయం అవుతుంది. అందువల్ల అచేతన అవస్థలో అది పెట్టేస్తుంది. గుడ్లు బయటకు వచ్చిన తర్వాత, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తమ దగ్గరలో ఉన్న దాన్ని కొద్ది కొద్దిగా కొరుకుని తింటూ ఉంటాయి. వాటికి కూడా అవి కూడా చంపోదాన్ని, లాస్ట్ వరకు దాన్ని అలాగే పెడతాయి. ఈ జ్ఞానం అంతా అది ఎవరికి ఇచ్చింది, ఎట్లిచ్చింది? సృష్టి ఆల్రెడీ ఇన్బిల్ట్ చేసింది, వాటికి ఆల్రెడీ లోపల ఇవ్వబడింది. సో అంతటి విచిత్రమైన జంతువులు ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఈగలు అలాంటివి ఉన్నాయి చాలా. ఇక్కడ చూస్తే అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఈ విషయం మీకు చెప్పడం. ఇక్కడ మనకు పుట్టిన పిల్లలు, అయ్యో నా పిల్లలు, నా భార్య, నా భర్త అని అనుకుంటూ పిల్లలకు రెక్కలు వచ్చినా వాళ్ళని విడిచకుండా ఇంకా ఏమేమో చేయాలని తాపత్రయపడుతుంటాం. అక్కడ ఆ పురుగు పెట్టేసి ఎగిరిపోతుంది, ఇంకా తనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన పురుగును పెట్టేసి అది వెళ్ళిపోయి చచ్చిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు, మళ్ళా బతకదు. దాని యొక్క ఆయుష్ అంతే. గుడ్లు పెడతానే ఆ గడ్డి పురుగును స్పృహ లేకుండా చేసి పక్కన పెట్టి అది ఎగిరి చనిపోతుంది, అంతే. ఇంకా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సో దీని నుంచి, సృష్టి నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి చెప్పాడు 24 మంది గురువులు అని చెప్పాడు ఆయన. అవునండి, 24 మంది గురువులు ఉన్నారని. అంటే మన చుట్టూ మనం చూస్తే మనుషులను కానీ పక్షులను కానీ దేన్ని చూసినా దాని దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎన్నెన్నో ఉన్నాయి మనకు. ఆ నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఆ నేర్చుకోవడం ఏంటంటే సృష్టి ధర్మంలో ఒక భాగం మనం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరే పిల్లల్ని అంటున్నాం, ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. సో వాళ్ళ దాన్ని మనం పంపిస్తుండాలి. చచ్చేంత వరకు అలాగే పట్టుకోవద్దండి ఇక. సో ఆ పురుగును చూసి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఆ పురుగు లేచిపోయి ఎట్లా చనిపోయిందో అట్లా కూడా మనం పోయే లోపల ఈ చుట్టూ ఉన్న భవబంధాలన్నీ కూడా అలాగ వదిలేసి వెళ్ళిపోగలగాలి. లేకపోతే అయ్యో నేను లేకపోతే ఎట్లా, నా పిల్లలు ఏమైపోతారు, భార్య ఏమైపోతుంది, భర్త ఏమైపోతారు, అంతా ఈ ప్రపంచమంతా రాజకీయ న్యాయంతో సహా ఈ నా భుజ సంఘాల మీదే ఉందన్న అపోహలో ఉంటారు, మాయలో ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనం విన్నప్పుడు, ఈ సృష్టిలో ఇట్లాంటివి చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి, ఎంతలో ఉండాలో మనకు అర్థమవుతుంది. అవునా? అలాగే మనుషుల్లో కూడా ఉంటారు, గొప్ప రాజులు కూడా అలాగే భావిస్తుంటారు. ఒక్కోసారి జ్ఞానం తక్కువైనప్పుడు గురువులు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే శివాజీ మహారాజ్. తెలుసు కదండి శివాజీ మహారాజ్ అంటే? అందరికీ తెలుసా? ఓకే, ఛత్రపతి శివాజీ అంటారు. ఓకే, ఆయన ఒకసారి ఒక పెద్ద కోట నిర్మిస్తున్నాడు, సోమన్ గఢ్ అని. అక్కడ ఆయన ఒకసారి పర్యవేక్షణకి వెళ్ళాడు. సో ఎంతో మంది కూలీలు బాగా వర్క్ చేస్తున్నారు, చేస్తున్నారు. ఆయన తెలియకనే అంతమందిని చూసి, అబ్బా ఇంతమంది నేను పోషిస్తున్నాను కదా అనుకుంటాడు. అంటే తనకు తెలియకనే ఒక ఆలోచన లోపలికి వెళ్ళింది. చాలా గొప్పవాడు ఛత్రపతి శివాజీ, మహాజ్ఞాని. అయినా సరే తెలియకనే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా మనలో, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు. సో తనకు తెలియకనే ఆ అహంకారం, ఆ మదం వచ్చేసింది. అది అహంకారంతో కూడా అభిమానం అది వచ్చేసింది. సో ఆ టైంలో ఆయన గురువు వచ్చాడు. ఆయన గురువు ఎవరండి? సమర్థ రామదాస్ గారు, సమర్థ మహారాజు. సో ఆయన వచ్చాడు, ఇది గమనించాడు.
మహాత్ములు కదా, ఎదుటివారి ఆలోచనలు ఏమున్నాయో అర్థమైపోతుంది. అట్లేం చెప్పి డైరెక్ట్గా చెప్పలేదు నీ ఆలోచన తప్పు అని ఆయన ఎప్పుడు చెప్పలా. సో ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, ఆసనం చేశాడు, అన్ని ఇచ్చాడు. ఎదురుగా ఒక రాయి ఉంది. ఎవరు? ఆయన గురువు గారి ఎదురుగా ఒక రాయి ఉంది. ఒకరిని పిలిపించి ఆ రాయిని తీసుకురా కరెక్ట్గా చూపించాడు. దీనికి సెంటర్లో మరీ గట్టి కొట్టవద్దు, మళ్ళీ మెల్లి కాదు, ఒక మధ్యస్థంగా ఒక 8 వేయి అన్నాడు. వాడు చాలా చాకచక్యంగా ఒక 8 వేశాడు. వేస్తేనే ఆ బండ లోపల ఒక కప్ప బయటకు వచ్చేసింది. అక్కడ కొద్దిగా నీళ్లున్నాయి, కప్ప ఉంది. అప్పుడు సమర్థ మహారాజ్ చెప్తున్నాడు, శివబా చూడు నీ యోగ్యత ఎంత గొప్పదో, నీ లీలలు రాతి లోపల కూడా కనబడుతున్నాయి, చూడు ఎంత ఆశ్చర్యకరమో అని చెప్తాడు. దీనిలో నాదేముంది స్వామీజీ అని అన్నాడు. మరి నీది కాక ఇంకెవరిది, ఇదంతా నీ రాజ్యమే కదా అంటే అప్పటికి అర్థమైంది ఆయనకు. ఓహో ఇది నా ఆలోచన పొరపాటు అయింది. సృష్టికర్త లోపల ఉన్నదానికి కూడా, రాతిలో ఉన్నదానికి కూడా నీళ్ళు ఇచ్చాడు, ఇక నువ్వు ఇవ్వడం ఏంటి, నీకు కూడా ఆయనే, నువ్వు కూడా రాముడు దాసుడియే. ఇట్లా మనకు తెలియకనే మనలో చాలా అహంకారం వస్తుంది. ఇంట్లో భార్యకు చదువు లేదు, నేనేం చెప్తే అదే వినాలా అనే భర్త అనుకుంటుంటాడు. మరి చదువులేని వాళ్ళు అంత సంసారాన్ని ఎట్లా ఎదుగుతానన్న ఆలోచన కాదు భర్తకు. మా ఆయనకి ఏమి తెలియదు, నేనే చూసుకోవాలని భార్య అనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి వెనక నుంచి దొబ్బుతుంటే ఇంత మాత్రం జీవితం సాగుతూ ఉంది, నేనే చెప్పుకుంటే అన్నది భార్య అనుకుంటుంటుంది. పిల్లలు అనుకుంటుంటారు వీళ్ళిద్దరికి ఏమీ తెలియదు అని వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరితో వాడు ఏమీ తెలియదు అనుకుంటూనే అన్నీ తెలిసిన భావంతో జీవితాన్ని సంగనాగించుకుంటున్నారు. అవునా? సో అందుకే చాలా జాగ్రత్త. సృష్టిలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఇంకా ఏం నేర్చుకోవాలని తెలుసుకుంటూ పోతూ ఉంటే, సో ఇది అనంతం. సృష్టి ఎంత అనంతంగా కనబడుతుందో ఇదంతా కూడా అనంతమే. జ్ఞానం కూడా అనంతం బ్రహ్మ అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ కూడా విర్రవీగడం అంటూ ఉండదు. అవునా? సో లేకపోతే ఇది నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతూ ఉంది అని కొంత తగ్గించుకుంటాం. ఏదంటే అవకాశం వచ్చింది, చేయగలుగుతున్నాము, భగవంతుడు ఏదో బుద్ధినిచ్చాడు, చేయగలుగుతున్నాము అన్న భావంతో నేను ఉన్నప్పుడు నీలో అహంకారం పొడచూపదు. లేకపోతే అహంకారం పొడచూపుతూ ఉంటుంది. ఈ సృష్టిలో మనకు కనపడేది ఇక్కడ ఒకటే కనపడుతుంటాయి కదా. కానీ భూచరాలు అంటే చుట్టూ ఉన్నవి, జలచరాలు నీళ్ళలో ఉన్నవి, సముద్రాల్లో ఉన్నవి, నదుల్లో ఉన్నవి, వాయుచరాలు ఆకాశంలో ఉన్నవి. సో వీటిల్లో కూడా శాకాహారులు, మాంసాహారులు ఉన్నారు. వాటిలో అన్ని దాంట్లో ఉన్నారు. ఈ మొత్తం 3 రకాల దాంట్లోనూ శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. శాకాహారులు శాకాహారాన్ని తీసుకుంటాయి, మాంసాహారులు మాంసాహారాన్ని తీసుకుంటాయి. మనము మనిషి అన్నవాడు శాకాహారే మాంసాహారే? ఉభయజీవి అంటే అన్నీ తినేస్తాడు, అన్నిటి తింటాడు కదా. యాక్చువల్గా శరీర నిర్మాణం ఏముంది, శాకాహారానికి ఉంది. అది దేహధర్మంలో మనం తెలుసుకుందాం, క్లియర్గా తెలుసుకుందాం దేహధర్మం వెళ్ళినప్పుడు. ఇప్పుడు సృష్టి ధర్మంలోనే ఉన్నాం మనం. ఎందుకంటే ఒక ధర్మాన్ని తీసుకొచ్చి ఇంకో ధర్మంలో పెట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ ధర్మంలోనే కొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాము ఉంది. పాము పిల్లల్ని కంటుందండి? పాము పిల్లల్ని కంటుందా, గుడ్లు పెడుతుందా? ఏమో మేము ఎప్పుడు చూడలేదు సార్ అంటారా? గుడ్లు పెడుతుంది. ఓకే, అది చాలా గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టినప్పుడు దానికి కళ్ళు కనపడవు. అప్పుడు ఏం చేస్తుంది, దానికి ఆకలి విపరీతంగా అవుతుంది. ఆ చుట్టూ ఏముంటే అది తినడం మొదలు పెడతాయి. సో అది తన గుడ్ల వేరేది ఆహారమా అన్నది సంబంధం లేదు. ఆ తినేటప్పుడు కొన్ని పక్కకు వెళ్ళిపోతాయి కదా, అవి మాత్రమే పాము పిల్లలుగా తయారవుతాయి. ఒకవేళ ఆ గుడ్లు పెట్టినవన్నీ పాము పిల్లలుగా తయారైనా అనుకో, మనం ఉండడానికి అవకాశం లేదు. ఎన్ని గుడ్లు పెడుతుంది. అవునా? అంటే ఏంటి, సృష్టిలో దేనికి ఎటువంటిది ఇవ్వాలా, ఎటువంటి సంతానాన్ని ఇవ్వాలా, ఏవి ఎక్కువ ఉండాలి, ఏవి తక్కువ ఉండాలి
అన్నది సృష్టికి బాగా తెలుసు. అవునా కదండి? మనకు అర్థమవుతుందా కొన్ని విషయాలు చూస్తే? దీన్నే మాంసాహారులు కూడా అంటుంటారు, మేము మిగిలిన ఆ చికెను, మటను, గొర్రె, పంది, కుక్క, నక్క వీటినంతా తినకపోతే ఇప్పుడు మనం నివసించడానికి అవకాశం ఉండేది కాదు అంటుంటారు. అవునా? సో దానికి తెలీదా? సృష్టికి తెలీదా వేటిని ఎంతగా పుట్టించాలి అనేది? నీవు నీ ఆశ కొద్దీ, అవసరం కొద్దీ, కోరికల కొద్దీ నువ్వు రకరకాలు పెంచుకుంటున్నావు అంతే. అవి పెంచుకోవడం వల్ల నువ్వు పాపాన్ని పెంచుకుంటున్నావు. అవి పెరిగినాయి, నువ్వు చంపుకుంటున్నావు. మళ్ళా వాటి కోసం సంతానం కలిగింపజేస్తున్నావు, మళ్ళీ చంపేస్తున్నావు. సో నువ్వు పాపాన్ని పెంచుకుంటూనే ఉన్నావు. పాపాన్ని పెంచుకుంటూ దేన్నైతే పెంచి చంపి తిన్నావో మళ్ళీ జన్మల్లో నువ్వు అవేగా పుడతావు, వాటిగానే పుడతావు. ఇంకా ఎందుకు? జ్ఞానం తీసుకోవాలి కాబట్టి, అనుభవించాలి కాబట్టి. ఏదైనా అంతే, యాక్షన్కి రియాక్షన్ కంపల్సరీ. సృష్టిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా ఆషామాషిగా జరగడం లేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి. మన దృష్టి సరిగ్గా లేకపోవచ్చు కానీ సృష్టి మాత్రం కరెక్ట్గా పోతా ఉంది. ఎంతసేపు మనం నా ఇల్లు, నా కుటుంబము, నా బంధువులు, నా ఇల్లు, నా ఊరు, నా ప్రపంచం అనుకుంటున్నాం. కానీ ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కనపడేది సూర్యుడు కనపడుతున్నాడండి, చంద్రుడు కనపడుతున్నాడా, గ్రహాలు కనపడతాయా? గ్రహాలు కనపడతాయా? చుక్కలు కనపడతాయా? కనపడతాయి. సూర్యుడు కనపడతాడు, చంద్రుడు కనపడతాడు, చుక్కలు కనపడతాయి. మధ్యలో గ్రహాలు కూడా ఉన్నాయి కానీ అవి కనపడవు. ఎందుకు? కొంత మన భూ పరిమితికి, మన భూమి కంటే చాలా రెట్లు పెద్దవైనవి ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడి నుంచి కొద్ది భాగంలో కనపడుతుంటాయి. చంద్రుడిని డైరెక్ట్గా చూడగలుగుతాం, సూర్యుడిని డైరెక్ట్గా చూడలేం. అవునా? సరే, అంటే సృష్టిలో భాగమే కదా అదంతా కూడా. చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇవన్నీ కూడా సృష్టిలో భాగమే. సో ఈ సృష్టిని ఒక్కసారి మనం, అంటే ఈ పైన ఖగోళ శాస్త్రాన్ని ఒక్కసారి మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన వెహికల్స్లో పోతున్నాం, ఎదురుగా వెహికల్స్ వస్తుంది, సైడ్ నుంచి వస్తుంది, అట్లా వస్తుంది, అందరూ వెళ్తున్నారు కదా. బట్ ఎవరికైనా ఎక్కడైనా టచ్ అవుతున్నారా? చాలా స్పీడ్గా పోతున్నారా? యాక్సిడెంట్ అయితే అవుతాయి, కానీ ఇక్కడన్నా యాక్సిడెంట్లు అవుతాయి. కానీ ఒకరికొకరు కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. కానీ పైన అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. వేటి కక్షల్లో కరెక్ట్గా తిరుగుతున్నాయి. ఇంత కూడా సూక్ష్మాంశం కూడా పక్కకు పోకుండా వేటి కక్షల్లో అవి బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి. మరి ఎన్నున్నాయి ఆ పైన అంటే కోటాను కోట్లు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, బ్రహ్మాండమైన గెలాక్సీలు ఉన్నాయి. మన టెలిస్కోపుకు పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టుకున్నా మనకు కనపడవు. సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. మన కంటి పరిమితి కొంతవరకే చూస్తుంది, టెలిస్కోప్ పరిధి కూడా కొంతవరకే ఉంటుంది. ఈ మధ్యలో ఒక పెద్ద టెలిస్కోప్ తయారు చేశారు, బట్ అది కూడా ఎంతవరకు చూస్తారంటే కొంతవరకే చూడగలుగుతారు, మొత్తంగా చూడలేరు. మరి ఈ సృష్టి ఎంత ఉంది అని ఎట్లా చెప్తాం? ఎలా చెప్పాలి అంటే, మనకు భూమి ఉంది కదండి, భూమి ఎట్లా తిరుగుతోంది? గుండ్రంగా తిరుగుతోందా, కొద్దిగా వాలుగా ఉంది తిరుగుతోందా? కొద్దిగా 23 డిగ్రీ వాలుగా ఉంది తిరుగుతోంది. సపోజ్ అదే ఆ వాలుగా లేకుండా స్ట్రైట్గా ఉండింది అనుకో భూమి, ఏమవుతుంది? మొత్తం ఎక్కువ గడ్డ కట్టిపోతుంది. ఈ గాలులు ఎక్కువ వచ్చేసి ఎక్కువ గడ్డ కట్టిపోతుంది. కొద్దిగా వాలుగా ఉండడం వల్ల ఋతువులు సరైన టయానికి రావడం వల్ల కొద్ది భాగం మాత్రమే గడ్డ కడుతోంది, మంచు కొండలుగా మారుతోంది. అలా లేకపోతే మొత్తంగా మంచు కొండగా తయారైపోతుంది. సో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది భూమి. తన చుట్టూ ఎట్లా తిరుగుతుంది? గంటకు 1000 మైళ్ళ స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతోంది భూమి. భూమి స్థిరంగా లేదు. మనం ఏమనుకుంటున్నాము? భూమి స్థిరంగా ఉంది కాబట్టి మనం స్థిరంగా ఉన్నాము అనుకుంటున్నాం. కాదు, భూమి స్థిరంగా లేదు. తన చుట్టూ తాను 1000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోంది. అందుకే పగళ్ళు రాత్రులు వస్తున్నాయి. సపోజ్ 1000 మైళ్ళు తిరుగుతున్న స్పీడ్కు ఒక 10% తగ్గిందనుకో, అంటే 100 మైళ్ళ స్పీడ్తో తిరిగిందనుకో, ఏమైపోతుంది? మొత్తం గడ్డగట్టిపోతుంది, లేదా మొత్తం కాలిపోతుంది. చాలా స్లోగా తిరిగిందనుకో, అంటే ఏంటి? తిరగడంలో కూడా, తను తాను తిరగడంలోనూ, సూర్యుని చుట్టూ తిరగడంలో కూడా ఇదంతా కూడా ఒక నియమిత ప్రకారం, ఒక సృష్టి ఏదైతే చేసిందో ఆ నియమిత ప్రకారమే తిరుగుతోంది అని అర్థం.
ఇది ఏది మనం కూడా మన చుట్టూ మనం తిరుగుతున్నామా? మనమేంటో మనకు తెలియదు, మన లోపల ఏముందో మనకు తెలియదు. మరి ఇంత నియమిత ప్రకారము ఆ సృష్టికర్త ఎవరో మనకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అనేక శాస్త్రాలు అనేక రకాలుగా చెప్తున్నాయి, అయినా సరే మనకు అర్థం కావడం లేదు, అర్థం అవ్వదు కూడా. ఎందుకు? అనుభవంలో లేదు కాబట్టి. కానీ శాస్త్రాలు చెప్పాయి కాబట్టి కొంత మనం అనుభవంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కరెక్టే కదా, మనకు అర్థం అవుతూ ఉంది. అవునా? ఇక్కడ పుట్టక ముందు మనం ఉన్నామా ఇక్కడ? కానీ ఎక్కడో ఉన్నాం. మరి పుట్టిన తర్వాత ఇక్కడ ఉన్నాం, మరి ఎక్కడో పోతున్నాం. మరి ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం? పుట్టేది ఎక్కడో, గిట్టేది ఎక్కడో. పుట్టక మునుపు ఎక్కడో, గిట్టిన తర్వాత ఎక్కడో. మధ్య ఈ పోరాటాలు ఎందుకో? అజ్ఞానాన్ని చేయించి సత్యాన్ని తెలుసుకో. అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? మధ్యలో నాకు ఎక్కడ కూడా మంచి పాయింట్లు వచ్చాయా? మరి చప్పట్లు రాలేదే? ఈ యొక్క సృష్టి యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కాంతి ఉందండి, కాంతి అంటే సూర్యుని దగ్గర నుంచి వచ్చి కాంతి వేగం అంటారు దాన్ని. ఆ కాంతిని సెకండ్కు 1,86,000 మైళ్ళతో అది వస్తుందంట. అంత స్పీడ్గా వస్తుంది, 1,86,000 మైళ్ళు. మనం కారులోనే 100 దాటి 110, 120, 120 ఎంత స్పీడ్గా పోతున్నారు చూడప్ప, యాక్సిడెంట్ అయ్యి వస్తారంటాం. అవునా? కానీ ఇక్కడ 1,86,000 మైళ్ళ స్పీడ్తో ఆ కాంతి సెకండ్కు, ఒక సెకండ్కు 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట. అలాంటిది 1 సెకండ్కు జరుగుతుంది, అంత స్పీడ్లో జరుగుతుంది కాంతి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాంతి అంతా కూడా ఎప్పుడో బయలుదేరిందే, ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా వచ్చింది కాదు, గతాందే ఇది. మనం చూస్తున్న ప్రతిది కూడా గతం అయిపోయింది. నేను మిమ్మల్ని చూశాను, మీరు గతమే, కొన్ని సెకండ్ల క్రితం గతం. ఎందుకు? ఇది వెళ్ళాలి. ఇక్కడి నుంచి వచ్చినాక నా కాంతి రేఖ అక్కడున్న వస్తువు మీద పడేటప్పటికీ కొంత గతం అయిపోయింది. కానీ మనమేమనుకుంటున్నాము, ఇప్పుడే ప్రజెంట్ అంటాం. ప్రజెంట్ లేదు, ప్రజెంట్లో కొద్దిగా ప్రజెంట్, ఇది అంతే. వర్తమానంలో వర్తమానం అంతే ఇది. సో అన్నీ కూడా గతం అయిపోతున్నాయి. మరి 1,86,000 మైళ్ళ చూదో ఇది అంత వేగంతో మన భూమిని ఒకసారి అట్లా చుట్టాలంటే ఎంత తెలుసా? 0.7 సెకండ్లు అంతే. అంత వేగంతో మనం ఆ కాంతి వేగం ఎలా తిరగాలంటే మన భూమిని ఒకసారి తిరిగేస్తే 0.7 సెకండ్స్ అంటే మన కనురెప్పలు ఒక 4 సార్లు అన్నంత లోపల అంత చుట్టేస్తుంది, అంత వేగంతో. అట్లాంటిది ఈ సృష్టిలో ఈ కాంతి వేగం ఒక నక్షత్ర మండలాన్ని చుట్టి రావడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. ఇంకా చూసుకో సృష్టి అంటే ఏంటో అనేది. 1,00,000 సంవత్సరాలు పడుతుంది. మన భూమిని ఒక్కసారి అలా తిరిగి రావడానికే మన సెకండ్లో 1/7 వంతు. మరి అలాంటి అంత కాంతి వేగం, అంత స్పీడ్తో ఒక నక్షత్ర మండలాన్ని తిరిగి రావడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంటే ఈ అనంత సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, మనం ఎక్కడున్నాము అనేది మనం అర్థం చేసుకుంటే మనం ఎంత ఏమైనా పాయింట్ పెడితే కూడా మనం కనపడం. అవునండి? మరి దీనికి నేను 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 అనుకుంటూ ఎంత విరవీగిపోతాం. అవునా? అందుకే సృష్టి అంటే ఏంటో తెలిస్తే మనమేంటో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని విశేషాలు తెలుసుకుందాం సృష్టి యొక్క అద్భుతాలు. ఎందుకంటే మనకు చాలా విషయాలు కొన్ని తెలియవు, కొన్ని నిజ జీవితంలో మనం చూస్తున్నా మనకు అర్థం కావు, గమనించాం, జాగరూకత లేకపోవడం వల్ల. ఓకే, ఇక్కడ సముద్రంలో ఒక చేప ఉంటుందండి, సాలమన్ అంటారు దాని పేరు. ఇవన్నీ ఆల్రెడీ రీసెర్చ్ చేసి చెప్పబడినవి, రీసెర్చ్ చేసి ఊరికే చెప్పినవి కాదు. అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ లేకపోతే ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పొరపాట్ల వల్ల ఇతరులకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ సార్, మనకు ఫోన్ మోగింది, మనం క్లాస్లోకి రావడానికి ముందే సైలెంట్లో పెట్టాలి, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏదో కారణంలో వచ్చి కూర్చున్నాము, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనుకోండి, సెల్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి అని. సో అప్పుడైనా చేసుకోవాలి, అప్పుడు చేసుకోరు, ఓకే నష్టం లేదు. సో మంచి టాపిక్ జరుగుతూ ఉంటుంది, ఎంతగా లీనమై ఉంటారు, మధ్యలో రింగ్ అవుతుంది.
చాలా మందికి దాన్ని ఆఫ్ చేసుకోవాలి, ఎట్లా ఆఫ్ చేయాలో తెలియదు పాపం. సో దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ లోన్ అవుతారు. ఇక్కడ వీళ్ళలో ఎంత శక్తి రిలీజ్ అవుతూ ఉంటుందంటే అంత శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ డిస్టర్బెన్స్ ఎవరి వల్ల అయిందో అన్న ఒక ఆలోచనతో అక్కడ చూసినప్పుడు ఇక్కడ నెగిటివ్ శక్తి వెళ్తుంది, పాజిటివ్ శక్తి పోదు అక్కడికి. ఎందుకు? డిస్టర్బ్ అయ్యాం కాబట్టి. ఈ శక్తి అంతా కూడా అక్కడ ప్రభావం చూపిస్తుంది. అది చాలా మందికి తెలియదు. సో ఏముందిలే వాడి మనకు కావాలంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. నీకు ఇంపార్టెంట్ ఉంది అనుకో, నువ్వు లాస్ట్లో కూర్చో, అట్లా వచ్చిన వెంటనే వైబ్రేషన్స్లో పెట్టుకో, నీకు వైబ్రేషన్ వస్తుంది, బయటికి వెళ్ళి మాట్లాడు. కొందరు ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది వినాలని వచ్చింటారు పాపం, కాదనిలేం. బట్ అక్కడ ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది, మధ్యలో ఎక్కడో ఫోన్ వస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు, చెప్పేసి వచ్చింటారు. వైబ్రేషన్స్లో పెట్టుకోండి, సైలెంట్లో పెట్టి వైబ్రేషన్ పెట్టండి, వెనకలు కూర్చోండి. ఫోన్లో మాట్లాడి కావాలంటే సైలెంట్లో పెట్టేసి వచ్చేసేయచ్చు. సో ఏది వదలడానికి లేదు కదా, చాలా ఇంపార్టెంటే ఉండొచ్చు, ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే ఉండొచ్చు, అందువల్ల ఎవరు తప్పుపడడానికి లేదు. కానీ చాలా నష్టపోతారని చెప్పడం వరకే ఇది అట్లా. ఓకే, సో ఆ చేప ఎక్కడ ఉంటుందంటే సముద్రంలో ఉంటుంది. అది ఎక్కడ పుట్టింది అంటే ఒక ఉపనదిలో పుట్టి మహానదిలోకి వెళ్ళి, ఇప్పుడు అన్ని చేపలు సముద్రంలో ఉండవు కదా, నదుల్లో కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న కాలువల్లో ఉంటాయి. సో ఈ కాలువలన్నీ పారినప్పుడు ఒక నదిలోకి వెళ్తాయి, ఆ మహానదిలోకి వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. కానీ ఆ చేప యొక్క స్పెషల్ ఏంటంటే తన జీవిత కాలంలో ఎప్పుడైతే అంత్యదశ వచ్చిందో, ఎక్కడైతే పుట్టిందో, ఏ నదిలో అయితే పుట్టిందో ఆ నదిలోకి వెళ్ళి చచ్చిపోతుంది. అంటే సృష్టిలో ఎంత గొప్ప విశేషాలు ఉన్నాయి కదా. మనము దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనం ఎక్కడ పుట్టాం మళ్ళీ ఆరోగ్య చచ్చాలని కాదు, ఆ ఉద్దేశం కాదు నాది. అంటే సృష్టి ఎంత గొప్పది అని చెప్పడానికే ఉద్దేశం అంతే. తర్వాత ఒక సెపియా జీవి అనే ఒకటి ఉంటుంది సముద్రంలో. సో దాంట్లో ఇంక్ గ్లాండ్స్ లోపల తయారవుతాయి. ఏదైనా ఒక శత్రువు దానికి వచ్చిందనుకో, అది వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, దగ్గరకు రానిస్తుంది, రానిచ్చేసి దానిపైన ఇంకు చల్లుతుంది. అది ఇంకా ఇట్లా చూసినప్పుడు ఇది తప్పించుకొని పోతుంది. మన సినిమాలో కూడా చూసుంటాం, చేతగానప్పుడు వాడు కింద పడినప్పుడు వాడి దగ్గరకు వచ్చిన మట్టి తీసుకుని వేస్తాడు, అవునా, కారం కొట్టడం ఇవన్నీ చూస్తుంటాం కదా. సో సేమ్ థింగ్ అంటే ఏంటి, ప్రతి జీవికి తన ఆత్మ సంరక్షణార్థం వాటిని ఎలా రక్షించుకోవాలనేది సృష్టిలో ఒక భాగంగా చెప్పబడింది, ఆల్రెడీ ఇవ్వబడింది దాంట్లో. ఆ జీవి అలా చేస్తూ పోతూ ఉంటుంది. కొన్ని పక్షులు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తూ ఉంటాయి. దానికి ఆ స్పీడ్ ఎంత ఉంటుందంటే దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట కూడా అవి 400 మైళ్ళ స్పీడ్తో వెళ్తాయి. ఒక్కొక్క పక్షి వెళ్ళి అక్కడ గడిపి మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవడానికి, లేదంటే కొత్తూరుకి పోతే ఎక్కడన్నా అడ్రస్ కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడతాం. మరి ఆ చేప ఎక్కడో తన ఉపనదిలో పుడితే, కాలువలో పుడితే మళ్ళీ అక్కడికి పోయి చనిపోతుంది. అంతవరకు ప్రయాణం చేస్తుంది. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి శక్తి ఉంది, జ్ఞానం ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఉపయోగించుకోగలిగితే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు పత్రికారు చెప్పారు, తన 7 జన్మలుగా నేను ఈ ఆధ్యాత్మికంలో టీచర్గా ఉన్నాను, దీని గురించి చెప్తూ ఉన్నాను అన్నాడు. ఆయనకి ఎలా తెలిసింది? తను వెనక్కి పోగలిగాడు. బుద్ధుడు చేశాడు, ఒక జామ్లో తన మొత్తం జీవితంతో చూసుకున్నాడు, అనేక జన్మలు చూసుకున్నాడు. ఎలా తెలిసింది? తను వెనక్కి పోగలిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోగలిగాడు, అవునా. మరి ఈ జీవి పోయింది, వాళ్ళు పోలేరా? అభూత కల్పనలు ఏం కావు కదా ఇది. అట్లా వాళ్ళు పోయింది, మనం పోలేమా? ఇప్పుడు పోవద్దండి, ఇది క్లాస్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పోవద్దండి. మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడానికి ఎవరు లేరు, మీరు రావాలి. ఇప్పుడు తేనెటీగల్లో ఒక గొప్ప లక్షణం ఉంది. అది తేనె సేకరిస్తుంది, అవునా, ఎక్కడెక్కడో వెళ్ళి తేనె తీసుకొస్తుంది. మరి కరెక్ట్గా తన పుట్ట దగ్గరికి ఎట్లా వస్తుంది? అది తన పుట్ట దగ్గరికి వచ్చి తన గూట్లోనే తేనె ఎట్లా పెడుతుంది? అంటే అది ప్రయాణం చేసేటప్పుడు దాంట్లోంచి ఒక నైస్ చిన్న స్రవం సూక్ష్మంగా వెళ్తూ విడగొడుతుంది. సో అది తేనెనంతా సేకరించుకున్న తర్వాత తను ఏ దారిలో వచ్చిందో దాన్ని చూసుకుంటూ వచ్చి తన దాంట్లో తేనెను పెడుతుంది. మనం వేరే ఊరికి వెళ్తే గూగుల్ మ్యాప్ లేని మనం పోలేం. ఒకవేళ పోయినా కూడా మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టం, అవునండి. అంటే దీనికి కూడా కొంత అవేర్నెస్ ఉండాల్సిందే.
డ్రైవర్స్ ఉన్నారు, రెగ్యులర్గా పోయే డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి చూస్తే చాలు, ఏ రూట్ అయినా సరే వాళ్ళు చక్కగా వెళ్ళిపోతారు. సో రెగ్యులర్గా లేని డ్రైవర్స్ ఉన్నారనుకోండి, 10 సార్లు పోయినా కొంచెం కష్టం, ఏదో ఇది వచ్చింది ఇంతకుముందు, నాకు దీని తర్వాత ఏమొస్తుందో నాకు తెలియదు అని ముందుకు పోతూ ఉంటారు అట్లా. అవునండి. సో అట్లాగా దేనైనా సరే ప్రాక్టీస్ మీద వస్తుంది అట్లా. సో ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషుల్లో సెక్స్ మార్పిడి జరుగుతూ ఉంది. అవునండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవారుగా మారిపోతున్నారు. కానీ అనేక జీవాల్లో అది ఉంది. ఇక్కడ తతంగం చేయడానికి ఒక పెద్ద డాక్టర్ కావాలి, ల్యాబ్ కావాలి, ఆపరేషన్ థియేటర్ కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా ఈగల్లో కొన్ని ఈగలు అవి ఎప్పుడు కావాలంటే మగగా మారుతాయి, ఆడగా మారుతాయి. ఎట్లా కావాలంటే అట్లా మారిపోతాయి. 2 మగ ఈగలు ఉన్నాయనుకో, ఒకటి ఆడగా మారిపోతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి, వెళ్ళిపోతాయి. 2 ఆడ ఈగలు ఉన్నాయనుకో, ఒకటి మగగా మారిపోతుంది, ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతాయి. ఎంత సృష్టి ఉంది. మహాభారతంలో కూడా ఇలాంటిది ఎగ్జాంపుల్ ఉంటుంది. అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. అదంటే చాలా పెద్ద కథ ఉంది. మళ్ళీ ఆ కథ చెప్తే మళ్ళీ ఇదంతా పక్కకు వెళ్ళిపోతుందేమో స్టాప్ చేస్తున్నా. లేదంటే చాలా ఇంపార్టెంట్ ఆ కథ కూడా. అక్కడ తెలుస్తుంది తల్లికి ప్రేమ ఎక్కువనా, తండ్రికి ప్రేమ ఎక్కువనా అని. ఇద్దరికి ఉంటుంది. అంటే ఈ సైడ్ వీళ్ళు తల్లికి అన్నారు, మీరు తండ్రికి అన్నారు. ఈ సైడ్ వాళ్ళు ఎవరైనా తల్లికి ప్రేమ ఎక్కువ అని చెప్తారా? తల్లి ప్రేమ ఎక్కువ. దానికి ప్రమాణం కావాలి కదా. ఊరికే ఎట్లా చెప్తాము, అని ప్రామాణికం ఉండాలి అట్లా. సో ఇక్కడ తల్లి ప్రేమ అంటే మనం చూస్తున్నాం అంతే. వాడు ఏదైనా కొడితే అమ్మ అంటాడు, అమ్మ కొట్టినా అమ్మని అంటాడు. అట్లనే తల్లి ప్రేమ ఎక్కువనా? చెప్పాలా? ఓర్పుందా మీకు? ఓకే, ఉంది. అదేంటంటే చాలా ఇంపార్టెంట్ కథ. పేర్లు వీళ్ళు చెప్పను, ఎందుకంటే నాకు కూడా గుర్తు లేవు కాబట్టి. రాజుని చెప్తా, ఉన్నట్టు ఒప్పుకోవాలి కదా. సో ఒక రాజు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి సంతానం లేదు. సో ఒక యాగం చేశాడు. సో యాగం చేసి జనరల్గా ఇంద్రుడిని పిలిపిస్తారు హోమరసాన్ని తీసుకోవడానికి. బట్ అతను ఏం చేశాడు, వరుణుని పిలిచాడు, వరుణదేవుని పిలిచాడు. ఓకే, వరుణుడు వచ్చాడు, దాన్ని తీసుకున్నాడు. ఏం కావాలన్నాడు, నాకు సంతానం కావాలన్నాడు. ఓకే, 100 మంది శాంక్షన్ అన్నాడు. 100 మంది పుత్రులు పుట్టారు. హ్యాపీ అయిపోయిందా? పైన ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు? ఇంద్రుడు. నన్ను పిలవకుండా వరుణ్ణి పిలిచాడు కదా, నేను కదా ఇంద్రాది అధిపతిని, ఈ దిక్పాలకు అధిపతిని, నన్ను పిలవకుండా చేశాడా అని చెప్పేసి వెయిటింగ్. ఆ సినిమాల్లో వెయిటింగ్ అంటాడే, అట్లా వెయిటింగ్ ఆయన ఇంద్రుడు. ఓకే, ఈయన ఒకసారి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు ఆ సైన్యం నుంచి పక్కకు తప్పిపోతాడు. పాపం చాలా దూరం వెళ్ళిపోతాడు. ఇక అలసిపోయి ఒక చోట పెద్ద కొలను ఉంటుంది. చూస్తే చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు తాగుతాడు. సో బాగా అలసిపోయినాను కదా అని చెప్పేసి స్నానం చేస్తే బాగుంటుంది కదా అని స్నానం చేశాడు. చేసి పైకి లేచాడు. స్త్రీగా మారిపోయాడు. పురుషుడు స్త్రీగా మారిపోయాడు. బట్ ఆ జ్ఞానం అంతా పురుష జ్ఞానం ఉంది. సో ఏం చేయాలి ఇప్పుడు, ఎలా వెళ్ళాలి, వెళ్ళకుంటే ఈ అడవిలో ఎలా ఉండాలి నేను అని చెప్పేసి సో తన రాజ్యానికి వస్తాడు. వచ్చిన వెంటనే చెప్తాడు, నేను మీ తండ్రిని, ఇట్లా జరిగింది, అందువల్ల నేను ఇక్కడ ఉండలేను అనే పెద్ద కొడుకు పట్టాభిషేకం చేసి చక్కగా మీరు రాజ్యపాలన చేసుకోండి, నేను ఇంకా అడవులకు వెళ్ళిపోతాను, అక్కడ తపస్సు చేసుకుంటానని చెప్పేసి ఆ స్త్రీ రూపం ఉన్న ఆ రాజు వచ్చేస్తాడు. సో ఒక ముని ఆశ్రమం ఉంటే ఆడ వచ్చి పర్మిషన్ తీసుకొని నేను కూడా ఇక్కడ తపస్సు చేసుకుంటానంటే చేసుకో అన్నాడు. ఆయన తపస్వినే, సన్యాసే. చేసుకుంటున్నాడు. చేసుకుంటూ చూపులు కలిసిన శుభవేళ. ఆ శుభవేళలో వివాహం చేసుకున్నారు. పాపం వివాహం చేసుకుంటేనే ఆయన ద్వారా 100 మంది సంతానం కలుగుతుంది. ఎప్పుడు 100 మంది అయిపోతారు.
సో ఇక్కడ అది ఆ స్త్రీ రూపం రావడానికి కారణం ఎవరు అంటే ఇంద్రుడు. అతన్ని దారి తప్పించింది ఆయనే. సో దారి తప్పించినా ఇక్కడ ఏమి నష్టం జరగలే. అక్కడ 100 మంది కొడుకులు వచ్చి ఇక్కడ 100 మంది కొడుకులు వచ్చాయి. ఏం నష్టం ఏం జరగలే. ఆయనకి ఇంకా మంట ఎక్కిపోయింది, ఏంటబ్బా ఇట్లా జరిగింది అని. సో ఇప్పుడు ఏం చేశాడు, ఆ 100 మంది పుత్రులు కలిగినాక ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ తీసుకెళ్తుంది, 100 మందిని తీసుకెళ్తుంది రాజ్యానికి. తీసుకెళ్ళి నాన్న ఇది నేను అక్కడ వివాహం చేసుకున్నాను, వాళ్ళ ద్వారా 100 మంది వచ్చారు, సో వీళ్ళు నీకు సోదరులే కదా, వీళ్ళకు కూడా రాజ్యంలో వాటాయి అంటారు. వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సరే అంటారు. 200 మంది రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఇంకా వచ్చాడు ఎవరు, ఇంద్రుడు వచ్చాడు. వచ్చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి నీకు సంబంధం లేని వాళ్ళు అయిపోయింది, నీ తండ్రిలు కాదు అక్కడ నీ తల్లి కాదు, వాళ్ళ ద్వారా వచ్చిన సంతానాన్ని మీరు రాజ్యాన్ని ఇస్తారా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు, వీళ్ళకి చెప్పాడు. ఇద్దరి మధ్యలో కొట్లాడి పెట్టాడు. మొత్తం మీద అందరు చంపుకొని చచ్చిపోయారు. ఆమె వస్తుంది, చాలా ఏడుస్తుంది. ఏడ్చేసి బాధపడి అప్పుడు ఇంద్రుడు వస్తాడు, నువ్వు నాకు ఇది ఇవ్వడం లేదు కాబట్టి నీకు చేశాను, కానీ నీ యొక్క బాధ చూడలేకపోతున్నాను, నీకేం వరం కావాలో కోరుకో, నీ ద్వారా వచ్చిన సంతానం కావాలా లేదా నువ్వు మహారాజుగా ఉన్నప్పుడు కావాల్సిన సంతానం కావాలా అని అడిగాడు. ఆమె వెంటనే నేను స్త్రీగా ఉన్నప్పుడు కావాల్సిన సంతానమే నాకు ఇవ్వు అని. అదెట్లా వాళ్ళు కూడా నీ సంతానమా అంటే కావచ్చు, తండ్రిగా నాకు ఒక బాధ్యత ఉంది అక్కడ, కానీ ప్రేమ అయితే తల్లిగా ఎవరైతే నా ద్వారా వచ్చారో వాళ్ళ మీదే నా ప్రేమ ఉంది అంటే అప్పుడు సరే నువ్వు కరెక్ట్ చెప్పావు అని చెప్పేసి అందరినీ బతికిచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. సో అది ప్రామాణికం. దేనికి ప్రామాణికము? తల్లికి ప్రేమ ఎక్కువ తండ్రికి ప్రేమ ఎక్కువ అంటే తల్లికి ప్రేమ ఎక్కువ అన్నది, అది ప్రామాణికం. సో అలాగే ఈ సృష్టి గురించి చెప్తూ పోతుంటే చాలా చాలా ఉన్నాయి, ఇంకా దండిగా ఉన్నాయి. ఈ సృష్టిలో కొన్ని ఒక కాలు ఉన్నాయి, 2 కాళ్ళతో ఉన్నవి ఉన్నాయి, 3 కాళ్ళతో ఉన్నాయి, 4 కాళ్ళతో ఉన్నాయి, అనేక కాళ్ళతో ఉన్నాయి. కొన్ని వినికి ద్వారా శబ్దాన్ని వింటాయి, కొందరు రుచి ద్వారా చుట్టూ ఉన్న వాటిని గ్రహిస్తాయి. ఇలా రకరకాలుగా అనేక జంతువులు అనేక సృష్టిలో రకరకాలుగా ఉన్నాయి. కొందరికి ఒక్క కన్ను ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, కొందరికి అనేక కళ్ళు ఉంటాయి జంతువుల్లో కూడా. సో కొన్ని మనకు కనపడుతున్నాయి, కొన్ని మనకు కనపడవు, కొన్ని భూమిలో ఉంటాయి, కొన్ని సముద్రాల్లో ఉంటాయి, కొన్ని పైన తిరుగుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా మనము కొన్నే చూసుంటాం మన జంతువులను. అమెజాన్ అడవుల్లో వెళ్తే అది పెద్ద పెద్ద అడవులు, అది దాంట్లో మనకు తెలియనివి చాలా ఉంటాయి. అంతేందుకు అమెజాన్ మన డిస్కవరీ ఛానల్ అని వస్తూ ఉంటుంది ఒకటి, ఆ ఛానల్లో చూస్తే మనకు తెలుస్తుంది ఎటువంటి జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, పక్షుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రకరకాల ప్రపంచం. అప్పుడు తెలుస్తుంది మనకు సృష్టి అంటే ఏంటి, దాని ధర్మం ఎంత చక్కగా పాటిస్తూ ఉంది, ఏ జీవికి ఆ జీవికి ఒక ధర్మం ఉంది, అది దాని జీవన విధానం వేరే ఉందని మనకు అర్థమవుతుంది. అంతవరకు కొన్ని మనకు అర్థం కావు ఇక్కడ. అవునండి. కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల చుక్క నీరు ఉండదు, కొన్ని చోట్ల ఎడారి, కొన్ని చోట్ల వృక్షాలు, కొన్ని చోట్ల రాళ్ళున్న పర్వతాలు, కొన్ని చోట్ల మంచున్న పర్వతాలు. సో వైవిధ్యం, ఎక్కడ చూసినా వైవిధ్యం. కానీ ఇంత వైవిధ్యంలో కూడా అన్ని చోట్ల జీవరాశి ఉంది. హిమాలయాలో బతకడం లేదా, ఎడారిలో బతకడం లేదా, రాయలసీమలో బతకడం లేదా? ప్రతి చోట నీళ్లు లేని చోట ఉన్నారు, నీళ్లు ఉన్న చోట ఉన్నారు, ఎడారులు ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. సో హిమాలయాల్లో ఎట్లా జీవించారు అంత చలిలో అంటే గుహల్లో వేడి ఉంటుంది. మరి అంత చల్లల్లో ఆ నీళ్ళు ఎట్లా తాగలేదంటే అక్కడ వేడి నీటి బుగ్గలు ఉంటాయి. అంటే సృష్టిలో ఎవరు ఎక్కడ జీవించాలనుకున్నా కూడా అక్కడ జీవించడానికి కావలసిన అనుకూలాలన్నీ ఉన్నాయి. నువ్వు కొంత శోధన చేయాలి, కొంత సాధన చేయాలి. కొన్ని చెట్లు ఉంటాయి పచ్చగా ఉంటాయి కానీ మండిస్తే బాగా వెలుగుతాయి. కొన్ని చెట్లు ఉంటాయి ఆ పునుపలు ఉంటాయి, దాంట్లో గుణపలు, వాటిని కొట్టేస్తే ఒక్కసారి దాన్ని కాచుకుంటే వేడి నీళ్ళు వేసేస్తే నీ మొత్తం చెమటలు వచ్చేస్తాయి, మొత్తం కావాల్సిన శక్తి అంతా కూడా వస్తుంది. అలాంటివన్నీ ఉన్నాయి హిమాలయాల్లో. అందుకే అక్కడ ఉన్న ఋషులు ఎలా జీవించగలుగుతున్నారంటే వాళ్ళకి ఎక్కడ ఏది అవసరమో ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కందమూలాలు ఉంటాయి అక్కడ కూడా, జస్ట్ లోపలికి దిగుతూనే ఒక 10 కేజీల కందం వస్తుంది, దాన్ని వాళ్ళు తింటారు హ్యాపీగా. ఎంత కావాలో అంత తింటారు,
మళ్ళీ లోపల పెట్టేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఇలా ఈ సృష్టిలో నాకు చేత కాదు, నేను చేయలేను అన్నది లేనే లేదు. నువ్వు నిజంగా బతకాలనుకుంటే, ఏదైనా చూడాలనుకుంటే అక్కడ సృష్టి నీకు కావాల్సిన సహకారాలు అందిస్తూనే ఉంటుంది. సో సృష్టి ధర్మాన్ని మనం చూడాలి అంతే. సృష్టికి సహకారం అందిస్తూ ఉండాలి, నాశనం చేయకుంటే చాలు, సహకారం అందిస్తూనే ఉంటుంది. సో అందుకే సృష్టిలో లోపల ఉన్న భాగం మనం చూడలేకపోతున్నాం. ఈ దేహం అనేది ఉంది మనకు, ఈ దేహాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ సృష్టి ధర్మం తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే